శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి మరో సూక్తిని తెలుసుకుందాం. ఈ సూక్తులు మనం తెలుసుకోవడం వల్ల మన రోజువారీ కార్యక్రమాల్లో, అలాగే మన యొక్క దినచర్య, అదేవిధంగా మనం సాధించాలనే లక్ష్యంతో ఉన్నాం కాబట్టి అలాంటివన్నీ సాధించడానికి ఈ సూక్తులన్నీ కూడా మనకు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. మనం ప్రతినిత్యం ఇవి చదువుకోవడం వల్ల మనకి చాలా గొప్ప విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఒక ఆదర్శమూర్తి గురించి ఇన్ని చెప్పారా అని చెప్పి మనకు తెలుస్తుందన్న ఆయన ఫాలో అవడానికి, ఆయన చేసిన పనులన్నీ తెలుసుకోవడానికి ఇంకా ఆసక్తి పెరుగుతుందని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఒక శక్తి అంతా మీలోనే ఉంది, దీన్ని విశ్వసించండి, బలహీనులమని భావించకండి. లేచి నిలబడి మీలో అంతర్లీనంగా ఉన్న శక్తిని ప్రకటించండి. శక్తి అంతా మీలోనే ఉంది, దీన్ని విశ్వసించండి, బలహీనులు అని భావించకండి. లేచి నిలబడి మీలో అంతర్లీనంగా ఉన్న శక్తిని ప్రకటించండి. ఇది చాలా గొప్ప విషయం. మన శక్తిని మనం తెలుసుకోలేకపోతున్నాం, బలహీనులు అని మనమే భావిస్తున్నాం. ఇలా భావించకుండా మనం శక్తివంతులము అని చెప్పి లోకానికి ప్రకటించడానికి వివేకానంద గారు మంచి సూక్తి చెప్పారు. మనం ఏ విషయంలో కూడా తక్కువ కాదు, నేను మీకన్నా గొప్పగా చేయగలను అని చెప్పి ఎదుటివారికి మనం లేచి నిలబడి చేయగలము అనే ధైర్యాన్ని ఇవ్వాలన్నమాట. అప్పుడు వాళ్ళు కూడా మనకన్నా ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తూ ఉంటారు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మాకు మరికొన్ని వీడియోలు చేసే ఉత్సాహాన్ని ఇవ్వండి. జై శ్రీరామ్, జై హింద్, శ్రీమాత్రే నమః.